ఏ నష్టం జరిగిందనే అంశాలను ఆమె ప్రధానంగా చూపిస్తూ మాట్లాడారు. ఎలా చూస్తారు? ఇప్పుడు ఓవరాల్గా శర్మిలారెడ్డి గారి ప్రసంగంలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలు, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీల వైఫల్యాలు. కాబట్టి మా లక్ష్యం వచ్చేసి కేంద్రంలో రాష్ట్రంలో 2024లో అధికారంలోకి రావడమే మా లక్ష్యం. కాబట్టి ఇక్కడ ఏదో జగన్ ఒకడని కాదు, జగన్ ఓడిపోవాలి, వైకాపా ఓడిపోవాలి, టీడీపీ ఓడిపోవాలి, బీజేపీ ఓడిపోవాలి, జనసేన ఓడిపోవాలి, కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ అక్కడ అధికారం రావాలి, ఇక్కడ అధికారం రావాలి. ఇది మా లక్ష్యం. 2020 మ్యాచ్, ఇది టెస్ట్ మ్యాచ్ కాదు, 2024లోనే. ఎందుకు ఆ మాట అంటున్నామంటే బీజేపీ ఈ రాష్ట్రానికి చేసిన ద్రోహం అంతా ఇంత కాదు. రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదా రాకుండా పంగనామాలు పెట్టింది, రాయలసీమకు ఉత్తరాంధ్రకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీకి తిరోధకాలు ఇచ్చింది, కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్కు స్వస్తి పలికింది, పోలవరం ప్రశ్నార్థకమైంది, విశాఖ మెట్రో రాలేదు, విజయవాడ మెట్రో రాలేదు. కాబట్టి రాష్ట్రానికి తీరని ద్రోహం చేసింది బీజేపీ. అటువంటి బీజేపీ చేతిలో కీలు బొమ్మలుగా ఉన్నాయి అటు టీడీపీ కానీ, అటు వైకాపా కానీ, అటు జనసేన కానీ. కాబట్టి బీజేపీ అంటే రాష్ట్రంలో బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్. కాబట్టి చంద్రబాబుకు ఓటేసినా బీజేపీకి ఓటేసినట్లే, జగన్కు ఓటేసినా బీజేపీకి ఓటేసినట్లే, పవన్కు ఓటేసినా బీజేపీకి ఓటేసినట్లే. ఇక్కడ జగన్ రెడ్డి భజన్ రెడ్డిగా తయారైనాడు, నరేంద్ర మోడీ షాకు, చంద్రబాబు నాయుడు చెక్క భజన్ నాయుడుగా తయారైనాడు, పవన్ కళ్యాణ్ భజన్ కళ్యాణ్గా తయారయ్యాడు. కాబట్టి బీజేపీతో సహా ఈ మూడు పార్టీలను తుక్కుగా చిత్తుగా ఓడించి 2024లో అధికారంలోకి రావడమే మా లక్ష్యం. ఇప్పటికే కాంగ్రెస్కు పునర్వైభవం ప్రారంభమైంది. తెలంగాణలో 10 సంవత్సరాల అరణ్యవాసం తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. అదేవిధంగా వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో కూడా 10 సంవత్సరాల అరణ్యవాసము వనవాసం తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతూ ఉంది. మొన్న కర్ణాటకలో కాంగ్రెస్, నిన్న తెలంగాణలో కాంగ్రెస్, రేపు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్. ఇది తథ్యం. శర్మిల గారు కామెంట్ చేశారు, నేను రెడీగా ఉన్నాను, మీరు రెడీ అంటూ ఆమె ఒక పిలుపునిచ్చారు. కాంగ్రెస్ శ్రేణులు కానీ కాంగ్రెస్ నుంచి బయటికి వెళ్ళిన నేతలందరూ కూడా రాబోయే రోజుల్లో కాంగ్రెస్లోకి రాబోతున్నారా? 100% వస్తారు. ఎందుకంటే విధిలేని పరిస్థితిలో పోయారు అక్కడ. ఇప్పుడు ఇంట్లో అమ్మా నాయనతో అలిగి కొడుకులు బయటికి పోతారు, అది తాత్కాలికమే. మళ్ళా వచ్చేసి అమ్మా నాయన మీద అభిమానంతో డెఫినెట్గా మళ్ళీ వస్తారు. తల్లిదండ్రులు కూడా వాళ్ళను హృదయపూర్వకంగా స్వాగతిస్తారు. కాబట్టి ఇది స్వగృహ ప్రవేశం, గర్వాపసి కార్యక్రమం. కాబట్టి వైకాపా పార్టీలో ఉండే అనేక మంది కాంగ్రెస్ పార్టీ అభిమానులు, రాజశేఖర రెడ్డి గారి అభిమానులు వాళ్ళందరూ పార్టీకి వస్తారు. అదేవిధంగా ఓటర్లు కూడా కాంగ్రెస్ పార్టీలోకి వస్తారు. కాబట్టి 2024లో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం తథ్యం. ప్రత్యేక హోదా అమలు చేయడం తథ్యం. షర్మిల ఎక్కడి నుంచి పోటీ చేస్తారని ఒక ప్రశ్న. ఆమె పిసిసి అధ్యక్షురాలు పదవి వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రచారం జరుగుతుంది. కడప జిల్లా నుంచి ఆమె పోటీ ఉంటుందనే ప్రచారం. కొంత సస్పెన్స్ ఉంటే అన్నీ విప్పితే బాగుండదు కదా. పిడికిలు అప్పుడప్పుడు కొంత విస్తుతే దానికి మీకు థ్రిల్లింగ్గా ఉంటుంది, మాకు థ్రిల్లింగ్గా ఉంటుంది. కాబట్టి ఈరోజుకి ఇది చాలు. వచ్చేసి ఎక్కడి నుండి కంటెస్ట్ చేస్తారు, పులివెందల నుండి ఎవరు, కడప నుండి ఎవరు అనేది కాలమే నిర్ణయిస్తుంది అతి త్వరలో. లెట్ us వెయిట్. సార్, ఫైనల్గా మొన్న జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభలో కామెంట్ చేశారు, కుటుంబాల మధ్య కూడా చిచ్చు పెట్టే విధంగా రాజకీయాలు చేస్తున్నారని ఆయన కామెంట్ చేశారు. ఇప్పుడు కావాలనే షర్మిలాని ఏపీపీసీ అధ్యక్షురాలు చేశారు కామెంట్ అని చేస్తున్నారు. ఇప్పుడు షర్మిలకు ఆస్తి ఇవ్వద్దని చెప్పేసి కాంగ్రెస్ చెప్పిందా? ఆయన చెల్లెలకు ఆస్తిలో భాగస్వామ్యం ఇవ్వద్దని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్పిందా? ఆవిడకు ఎంపీ పదవి కానీ ఎమ్మెల్సీ కానీ పదవులు ఇవ్వద్దని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్పిందా? తర్వాత రాజశేఖర రెడ్డి గారి శవం ముందరనే సంతకాల సేకరణ చేయమని చెప్పేసి జగన్మోహన్ రెడ్డికి కాంగ్రెస్ చెప్పిందా? రాజశేఖర రెడ్డి గారి మరణానికి రిలయన్స్ అధినేత అంబానీ కుట్రవన్నాడని చెప్పి వాళ్ళ పెట్రోల్ అవుట్లెట్స్ని దాడి చేసి రిలయన్స్ అంబానీ రికమెండ్ చేసినటువంటి పరిమళ నత్వానికి వచ్చేసి రాజ్యసభ సభ్యత్వం ఇవ్వమని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్పిందా? వాళ్ళ చిన్నాయన వివేకానంద రెడ్డి ఆయన హత్య వచ్చేసేసి దాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా వనిమని కాంగ్రెస్ పార్టీ చెప్పిందా? వాళ్ళ అమ్మను గౌరవాధ్యక్షురాలుగా తీసేయమని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్పిందా? కాబట్టి ఇది పనికి మాలిన మాటలు, దీంట్లో అర్థం లేదు. దానికి ఒకటే, మీ చెల్లెలకు ఆస్తిలో స్త్రీలకు సమాన ఆస్తి హక్కు ఉంది, ఆస్తిలో హక్కు ఇవ్వద్దని చెప్పేసి ఎవరు చెప్పారు? కాంగ్రెస్ పార్టీ చెప్పిందా? ఆవిడకు పదవి ఇద్దని కాంగ్రెస్ పార్టీ చెప్పిందా? ఇంకా కుటుంబాల్లో ఎవరు పెట్టింది? నీకు
తల్లిలా చెల్లిలా నాయనలా చిన్నాయనలా స్వార్థపరునివి, రాజకీయ వ్యాపారివి. నీ స్వార్థం తప్ప నీకు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు. కాబట్టి స్వార్థపరుడు. కాబట్టి ఆ నేపథ్యంలో ఇవన్నీ జరుగుతున్నాయి తప్ప ఎవరు కుటుంబాలను చీల్చాలని కానీ ఇది కాంగ్రెస్ పార్టీ. మేము చెప్తూ కదా, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేదానికి అంతకుముందు వచ్చేసి గిడుగు రుద్రరాజు గారు పిసిసి అధ్యక్షులు లేరా, అంతకుముందు శైలనాథ్ గారు లేరా, రఘువీర్ గారు లేరా, రేపు వచ్చేసి ఈవిడ తర్వాత మళ్ళీ భవిష్యత్తులో అనేక మంది రారా. ఇప్పుడు 27 మంది వచ్చారు. 27 మందిలో రాజశేఖర్ ఒకరు, ఈవిడ ఒకరు, 25 మంది వాళ్ళ కుటుంబేతరులే కదా. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఒక వటవృక్షం, ఒక మర్రి చెట్టు లాంటిది. ఆ మర్రి చెట్టుకు వీళ్ళందరూ ఊడలు. కేసీఆర్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ, రాజశేఖర రెడ్డి కానీ, తర్వాత వీళ్ళందరూ వచ్చేసి మేమందరం వచ్చేసి ఊడలం. కాంగ్రెస్ పార్టీ అనే ఒక వటవృక్షానికి ఊడలం. కాబట్టి ఓవరాల్గా కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలనేది ప్రధాన లక్ష్యం. దానికోసమే ఈ ప్రయత్నాలన్నీ తప్ప ఇంకా ఏరే ఉద్దేశం ఏమీ కాదు. ఎందుకంటే దేశాన్ని రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి పెట్టినారు. ఆయనేమో అప్పుల భారత్ చేశాడు, ఈయన అప్పుల ఆంధ్రప్రదేశ్ చేశాడు. జగన్మోహన్ రెడ్డి ఆయన పేరు మార్చుకున్నాడు. ఏమని? ఒకటి భజన్ రెడ్డి, జగన్ రెడ్డి కాదు ఆయన, భజన్ రెడ్డి. నరేంద్ర మోడీకి అమిత్ షాకు భజన చేసే భజన్ రెడ్డి. 2 బటన్ రెడ్డి. 3వది బాదుడు రెడ్డి. బాదుడు రెడ్డి అంటే కరెంటు ఛార్జీలు, ఎలక్ట్రిసిటీ ఛార్జీలు, పెట్రోలు, డీజిలు, నిత్యావసర సరుకులు, వృత్తి పన్ను, చెత్త పన్ను. కాబట్టి జగన్ రెడ్డి భజన్ రెడ్డిగా, బాదుడు రెడ్డిగా, బటన్ రెడ్డిగా మారాడు. కాబట్టి వీళ్ళందరూ రజనీకాంత్ సినిమాలో, కబాలీ సినిమాలో, ఒక పాత తెలుగు సినిమాలో పాత విలన్ గల్లలుంగి జుట్టుకొని ఈడ ఘాటు పెట్టుకొని మీసం మెలేసి ఏ కబాలి అని పిలువగానే చేతులు కట్టుకొని వంగోని ఎస్ బాస్ అని పోతారే, అటువంటి కబాలి పార్టీలుగా తయారైనాయి. కాబట్టి ఈ యొక్క వైకాపా, ఈ టీడీపీ, జనసేన అందుకోసం వచ్చేసి ఈ ప్రయత్నం అంతా. ఓకే, రైట్. థ్యాంక్ యూ సార్. మొత్తంగా కూడా చెప్తున్నారు, ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం రాకపోతుందని చెప్తున్నారు. షర్మిలకు సంబంధించినటువంటి అంశానికి సంబంధించి షర్మిల పోటీకి సంబంధించి సస్పెన్స్ అనేది ఉంటుంది. అది కడప జిల్లానా, కడపనా లేదా పులివెందుల అనే సంబంధించి త్వరలోనే క్లారిటీ వస్తుందని చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో అధికార ప్రతిపక్షాలన్నీ కూడా భజన చేస్తున్న బీజేపీకి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కడతారని తులసిరెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ ఫణితో రాయేష్ RTV విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.